మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఈ దేశం మెచ్చిన ఒక ఎంపీ గొంతుకి ఉరితాడు బిగించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఏదైతే ప్రజా చైతన్యం కోసం పుట్టిందో, ఏ ప్రజల సమస్యలపైన మాట్లాడాలని పుట్టుకొచ్చిందో అదే రాజకీయ పార్టీ ఇవాళ పూర్తి స్థాయి స్వార్థాన్ని ప్రకటించింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎవరైతే రాఘవ్ చద్దా ఉన్నాడో, అతను డిప్యూటీ లీడర్గా ఉండేవాడు రాజ్యసభలో. అతన్ని తొలగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నిన్నకి నిర్ణయం తీసుకుంది. అతన్ని ఎందుకు తొలగించింది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. రాఘవ్ చద్దా చేసిన తప్పేంటి? రాఘవ్ చద్దా చేసిన పొరపాటు ఏంటి? రాఘవ్ చద్దా మోదీ ప్రభుత్వాన్ని నిలదీయటమేనా అతను చేసిన పొరపాటు? రాఘవ్ చద్దా ప్రజా సమస్యలపైన పార్లమెంట్లో గొంతు విప్పడమేనా అతను చేసిన పొరపాటు? రాఘవ్ చద్దా కేజ్రీవాల్ కంటే ఎక్కువ క్రేజ్ని సంపాదించుకోవడమేనా అతను చేసిన పొరపాటు? జంజీ మెచ్చిన లీడర్గా ఇప్పటికే దేశవ్యాప్తంగా 37 ఏళ్ల రాఘవ్ చద్దాకి గుర్తింపు ఉంది. జంజీ చాలా ఫాలో అవుతుంది రాఘవ్ చద్దాని. పార్లమెంట్లో ఇప్పటి వరకు ఏ సభ్యుడు అడగని ప్రశ్నలు వేసిన రాఘవ్ చద్దాని జంజీ భుజానికెత్తుకొని ఇప్పుడు ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటోంది. అవును, రాఘవ్ చద్దా పార్లమెంట్లో చేస్తున్న ఆర్గ్యుమెంట్స్, రాఘవ్ చద్దా ప్రజల కోసం మాట్లాడుతున్న తీరు, రాఘవ్ చద్దా ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విధానం జంజీకి మాత్రమే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కడిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పేదల పట్ల, పేద ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల, మధ్యతరగతి ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజ వ్యవస్థలు, బ్యాంకులు కావచ్చు, సెల్ ఫోన్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వాల్ని ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయో ఆ దోపిడీ పట్ల గొంతెత్తాడు రాఘవ్ చద్దా. రాఘవ్ చద్దా ఢిల్లీకి సంబంధించిన రాజకీయ నాయకుడు కావచ్చు, రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వివాదం మొత్తం దేశాన్ని ఆకట్టుకుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ రాఘవ్ చద్దా పేరు ట్రెండ్ అవుతోంది. రాఘవ్ చద్దా హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. కారణం ఏంటి అంటే, ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిని, ఒక నిజాయితీని ప్రదర్శిస్తున్న రాజకీయ నాయకుడిని సభలో లేకుండా కుట్ర చేయడమే దీనికి కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ పుట్టింది? ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి కోసం పుట్టింది? ప్రజా సమస్యలపైనే కదా. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనే కదా, ప్రజా సమస్యల కోసమే కదా ఈ కేజ్రీవాల్ నిరాహార దీక్షలో కూర్చుంది. అన్నా హజారేని అడ్డం పెట్టుకొని రాజకీయ కుతంత్రానికి తెరలేపింది ఈ కేజ్రీవాలే కదా. మరి కేజ్రీవాల్ గొంతు అప్పటికి ఇప్పటికీ ఎందుకు మారింది? 2 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజ్రీవాల్కి అహంభావం పెరిగిపోయిందా? అందరూ రాజకీయ నాయకుల మాదిరిగానే అవినీతి మీద ఆశ పెరిగిందా? అందరూ రాజకీయ నాయకుల మాదిరిగానే స్కాములు చేయాలనే కోరిక పుట్టిందా? అందరూ రాజకీయ నాయకుల మాదిరిగానే నిజాయితీ గల ప్రభుత్వం నడిపించడం చేత కాలేకపోయిందా? రాఘవ్ చద్దా మీద కోపం ఎందుకు? చాలా స్పష్టంగా కొన్ని కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటి కోణం, రాఘవ్ చద్దా ప్రజా సమస్యలపైన పార్లమెంట్లో గలమెత్తడం. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రయోజనాలపైన మాట్లాడలేదు ఆయన ఏనాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజకీయ ప్రయోజనాల గురించి ఏనాడు ప్రభుత్వంతో పోరాటం చేయలేదు. కేవలం ప్రజా సమస్యల మీదే మాట్లాడాడు రాఘవ్ చద్దా. రాఘవ్ చద్దా మాట్లాడిన కొన్ని విషయాల్ని నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మొబైల్ ఫోన్ కంపెనీలు, ఒక్కసారి ఆలోచించండి. దేశ ప్రజలు, ఈ వీడియో చూస్తున్న జనం ఒక్కసారి నేను చెప్పే ఈ సంఘటనని ఖచ్చితంగా ఆలకించండి. మనం మొబైల్ ఫోన్ని రీఛార్జ్ చేసుకుంటే నెలకి 28 రోజులు మాత్రమే మనకు బ్యాలెన్స్ వస్తుంది. 2 రోజుల్ని మొబైల్ ఫోన్ కంపెనీలు కొట్టేస్తున్నాయి. 2 రోజుల సమయాన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు అక్రమంగా దోచుకుంటున్నాయి. రాఘవ్ చద్దా అదే అడిగాడు పార్లమెంట్లో. ఒక్కసారి రాఘవ్ చద్దా ఏం మాట్లాడాడో చూడండి. మొబైల్ ఫోన్ కంపెనీల దోపిడీ విధానం పైన రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు చూడండి. రీఛార్జ్ ప్లాన్ని మార్చమన్నాడు, రీఛార్జ్ని మార్చమన్నాడు. ఒకవేళ బ్యాలెన్స్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు కట్ చేస్తున్నారు? 3 నెలల్లోనే సిమ్ కార్డ్ని ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించాడు. ఒకసారి రాఘవ్ చద్దా మాటలు వినండి, రాజ్యసభలో ఏం మాట్లాడాడు.
सर इनकमिंग कॉल बंद करना इज नॉट स्टॉपिंग ऑफ अ सर्विस, ये हमारे राइट टू कम्युनिकेशन को स्टॉप करने जैसा है। सर जैसे आपका आधार कार्ड इसलिए एक्सपायर नहीं हो जाता कि आपने डिटेल अपडेट नहीं करी, या आपका बैंक का खाता इसलिए बंद नहीं हो जाता कि आपने मंथली डिपॉजिट जमा नहीं किया, या आपका वोटर आईडी इसलिए सस्पेंड नहीं हो जाता कि आप एक चुनाव में वोट डालना भूल गए। ठीक उसी तरह आपका मोबाइल नंबर इसलिए सस्पेंड और डीएक्टिवेट नहीं होना चाहिए कि आप एक रिचार्ज भूल गए। सर मैं सदन में फ्री आउटगोइंग की मांग नहीं कर रहा, फ्री डेटा की मांग नहीं कर रहा, लेकिन इनकमिंग कॉल फैसिलिटी की गारंटी होनी चाहिए। मेरी 3 स्पेसिफिक मांग है। पहली, प्रीपेड मोबाइल कनेक्शन में इनकमिंग कॉल और इनकमिंग एसएमएस कम से कम 1 साल तक कंटिन्यू रहे, चलता रहे फ्रॉम द डेट ऑफ द लास्ट रिचार्ज, ताकि एसेंशियल कम्युनिकेशन चलती रहे। दूसरी, डीएक्टिवेशन ऑफ द मोबाइल नंबर आफ्टर 3 इयर्स। ऐसा ना हो कि आपका मोबाइल नंबर किसी को आपका मोबाइल नंबर बंद करके किसी और को अलॉट कर दिया जाए। कम से कम 3 साल का ग्रेस पीरियड देना चाहिए फ्रॉम द डेट ऑफ द लास्ट। ఈ దేశంలో బ్యాంకులు చేస్తున్న దోపిడీ గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఎమ్మెల్యే ఉన్నాడా? మన ఎంపీ ఉన్నాడా? మన ముఖ్యమంత్రి ఉన్నాడా? మన ప్రధానమంత్రి ఉన్నాడా? మన మోదీ ఉన్నారా? అమిత్ షా ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి. ఈ దేశంలో బ్యాంకులు చేసే దోపిడీ గురించి మాట్లాడిన మనిషి పార్లమెంట్లో సభల్లో గొంతు విప్పిన మనిషి ఎవరైనా ఉన్నారా అంటే కేవలం రాఘవ చెద్దా మాత్రమే. బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో ఎంత దోచుకుంటున్నాయో తెలుసా? మినిమం బ్యాలెన్స్ పేరుతో ఎంత దోచుకుంటున్నాయో తెలుసా? నీ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే నీకు పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ దోపిడీ ఎంతో తెలుసా? అక్షరాల 19,000 కోట్లు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రశ్నించాడు రాఘవ చెద్దా. ఒక్కసారి వినండి రాఘవ చెద్దా బ్యాంకులు దోచుకున్న దోపిడీ గురించి సభలో ఎలా గలమెత్తాడు. थर्ड मेरा प्रपोजल है, नो बैंक चार्जेस फॉर नॉट मेंटेनिंग मिनिमम अकाउंट बैलेंस। अभी सरकार ने कुछ ही दिन पहले लोकसभा में जवाब देते हुए बताया कि पिछले 3 वित्तीय वर्षों में फाइनेंशियल ईयर 22-23, 23-24, 24-25 में कुल मिलाकर बैंकों ने 19,000 करोड़ रुपए, आपने ठीक सुना सर, 19,000 करोड़ रुपए मिनिमम अकाउंट बैलेंस पेनल्टी बैंक अकाउंट होल्डर से वसूली है। ये सबसे स्मॉलेस्ट अकाउंट है, सबसे पुअरेस्ट बैंक अकाउंट होल्डर्स हैं, और इनका क्राइम क्या था कि इनके अकाउंट में मिनिमम अकाउंट बैलेंस नहीं था। जहां पब्लिक सेक्टर बैंक्स ने इन 3 सालों में 8,000 करोड़ और प्राइवेट सेक्टर बैंक ने 11,000 करोड़ रुपए वसूल। मैं आपको एक सर ఖాతాదారులకు తెలియకుండా బ్యాంకులు చేస్తున్న దోపిడీ గురించి ప్రశ్నించడమే రాఘవ్ చెద్దా చేసిన తప్పైంది. అది ఆ ప్రశ్నలు లేవనెత్తడమే రాఘవ్ చెద్దా పెద్ద క్రైమ్ చేసినట్టు అయిపోయింది. అంతెందుకు ఈ దేశంలో ఎన్నో విదేశీ కంపెనీలు వస్తున్నాయి, ఎన్నో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు వస్తున్నాయి. కూల్ డ్రింక్ నుంచి మొదలు పెడితే కేఎఫ్సి చికెన్ వరకు, బర్గర్ వరకు, పిజ్జా వరకు ఏది తిన్నా అనారోగ్యమే. ఇవాటి యువత చాలా స్పష్టంగా ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్లో కలుస్తున్న విషం గురించి, ఫాస్ట్ ఫుడ్ మనుషుల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయి, ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏదైతే ప్యాకింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ మనుషుల జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తున్నాయనే విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకెళ్లాడు, దేశం దృష్టికి తీసుకొచ్చాడు రాఘవ చెద్దా. ఒక్కసారి వినండి. మీరు తాగే ఫ్రూట్ జ్యూస్, మీ చేతుల్లో ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఉంటే ఒక్కసారి ఆ డబ్బాని తిప్పి చూడండి, దాని వెనకాల రాస్తున్న ఇన్స్ట్రక్షన్స్ చూడండి. పేరుకేమో పళ్ళ బొమ్మలేసేసి మనకు ఫ్రూట్ జ్యూస్ అమ్ముతున్నారు, అందులో పూర్తి స్థాయిలో చక్కెర నీళ్లు నింపి మనకు తాగిస్తున్నారు. రంగు చక్కెర నీళ్లు నింపి ఆ తాగుతున్న ఏదైతే రంగు చక్కెర నీళ్లు కలిసి ఉన్నాయో వాటిని తాగడం వల్ల డయాబెటీస్, అనేక రకాల రోగాలకు, షుగర్కు గురవుతున్నారు, అనేక రకాల రోగాలకు గురవుతున్నారు. సంపాదించిన సంపదనంతా తీసుకెళ్ళి ఆసుపత్రుల పాలు చేస్తున్నారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళకే ఇవాళ యువకులు కూడా షుగర్ వ్యాధికి గురి కావడానికి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్, ఆ ఫుడ్కి అనుమతిస్తున్న ప్రభుత్వాన్ని అలే నిలదీశాడు రాఘవ చెద్దా. ఒక్కసారి చూడండి ఫ్రూట్ జ్యూస్ వెనకాలన్న మతలబ్ గురించి, ఫ్రూట్ జ్యూస్ వల్ల జరుగుతున్న దోపిడీ గురించి రాఘవ చెద్దా ఏం చెప్పాడో ఒకసారి వినండి. सर, भारत का कंज्यूमर बाजार एक बड़ी बीमारी का शिकार है जिसे मिसलीडिंग ब्रांडिंग और फॉल्स एडवर्टीजमेंट के नाम से जाना जाता है। जब हम एक फ्रूट जूस की बोतल खरीदते हैं तो उसके फ्रंट पे फ्रेश फ्रूट जूसेस की बड़ी जूसी फ्रूट्स की पिक्चर होती है, लेकिन पीछे स्मॉल टेक्स्ट में बैक ऑफ द पैकेजिंग उस फ्रूट जूस के लिखा होता है दैट पिक्चर इज ओनली फॉर मार्केटिंग पर्पज ओनली। एंड हमारे देश का कंज्यूमर, खास तौर पे देश का युवा, इन ड्रिंक्स को ये सोच के कंज्यूम करता है कि ये हेल्दी है और न्यूट्रिशियस है, लेकिन उसे पता नहीं कि वो चीनी का घोल पी रहा है जिसके चलते डायबिटीज, ओबेसिटी और लाइफस्टाइल डिजीजेस होती हैं। అంటే ప్రజా సమస్యలపై ప్రశ్నించడం రాఘవ చెద్దా చేసిన సమస్య అయిందా?
ఒకసారి ఆలోచించండి. రాఘవ చెద్దా తన ఒక రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపైన మాట్లాడాడు. కానీ అతను చేసిన పొరపాటు ఒకటి ఉంది. ఆ పొరపాటు ఏంటంటే పార్టీ సమస్యల గురించి మాట్లాడకపోవటం, పార్టీ నాయకత్వం గురించి మాట్లాడకపోవడం, తను చేసే పనుల క్రెడిట్ని పార్టీ నాయకత్వానికి ఇవ్వకపోవడం. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళాడు. తర్వాత కోర్టు అతనికి క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ పరిణామాలు కూడా రాఘవ్ చెద్దాని ఆ పార్టీకి దూరం చేయడానికి కారణమయ్యాయి. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు రాఘవ్ చెద్దా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ తన ట్విట్టర్ అకౌంట్లో కనీసం ట్వీట్ చేయలేదు. తను కనీసం పార్టీ కోసం మాట్లాడలేదు. అంతకుముందు ఇదే రాఘవ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పంజాబ్ ఎన్నికల్లో వ్యూహకర్తగా ఉన్నారు, ఢిల్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా ఉన్నారు, కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. అయినా కూడా తన సన్నిహితంగా ఉండే తన పార్టీ అధినేతను అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే రాఘవ్ చెద్దా మాట్లాడలేదు. కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి అంటే రాఘవ్ చెద్దా మాట్లాడలేదు కాబట్టి అతను పార్టీకి దూరం అయ్యాడు. అక్కడ జరిగింది స్కామ్ నిజమనే అనుమానం ఉంది కాబట్టి రాఘవ్ చెద్దా మాట్లాడకుండా ఉండిపోయాడు. ప్రజా సమస్యల గురించి మాట్లాడిన గొంతు పార్టీలో జరుగుతున్న అవినీతి గురించి, అవినీతి బాగోతం గురించి మాట్లాడకపోవడమే ఇక్కడ తప్పైంది. ఆ తర్వాత కేజ్రీవాల్కి ఈ మధ్య కాలంలో నెల రోజుల క్రితమే అతనికి బెయిల్ వచ్చింది. లిక్కర్ స్కామ్లో క్లీన్ చీట్ వచ్చింది. అసలు లిక్కర్ స్కామ్ అంతా తూచ్ అని చెప్పేసి కోర్టు కొట్టేసింది. ఈ పరిణామాలపైన కూడా మొత్తం పార్టీలో ఉన్న నేతలు అంటే కేజ్రీవాల్ కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా కావచ్చు, వీళ్ళంతా సంబరాలు చేసుకుంటూ ఉంటే రాఘవ్ చెద్దా కనీసం ట్వీట్ చేయలేదు, కనీసం ఆ సంబరాల్లో పాల్గొనలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. ఇది కూడా కేజ్రీవాల్ కడుపు మంటకు కారణమైంది. వీటన్నింటి వెనుక మోదీకి కేజ్రీవాల్కి మధ్య ఉన్న అంతర్గత సంబంధాలనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం రాఘవ చెద్దా ప్రశ్నిస్తున్న ప్రశ్నలపైన ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాఘవ్ చెద్దా ప్రభుత్వానికి పంటి కింద రాయిలా మారిపోయాడు, కంటిలో నలుసులా మారిపోయాడు. అందుకే కేజ్రీవాల్కి ఒక ఆర్డర్ వచ్చింది రాఘవ్ చెద్దాని రాజ్యసభ నుంచి బయటకు పంపించాలని. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ సమస్యలపైన కాకుండా ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్న రాఘవ చెద్దకి రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పొజిషన్ని తొలగించాలని, అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ కోటాలో అతనికి ప్రజా సమస్యలపైన సభలో మాట్లాడేందుకు ఇచ్చే సమయాన్ని తీసేయాలని, అతన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో మాట్లాడించడానికి వీల్లేదంటూ రాజ్యసభ సెక్రటేరియట్ కూడా లేఖ రాసింది ఆ పార్టీ. అంటే ఒక రాజకీయ నాయకుడు, జెన్జీ జనరేషన్ నేను అడుగుతున్నా, మీది రాబోయే జనరేషన్, మీరే రేపటి పరిపాలకులు, మీరే రేపటి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన వాళ్ళు. ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు నీతిగా నిజాయితీగా కనిపించడం తప్ప, ఒక రాజకీయ నాయకుడు నిజాయితీగా ప్రజల సమస్యలపైన మాట్లాడడం తప్ప, ఒక రాజకీయ నాయకుడు ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వాలని గల్లా పట్టుకొని నిలదీయడం తప్ప. మీరేమనుకుంటున్నారు? రాఘవ్ చెద్దా పైన వేటు పడటం వెనుక కారకులు ఎవరు? కేజ్రీవాల్ ఒక్కరే ఉన్నారా, లేదంటే అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కూడా ఉందా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించింది ఉంటుంది. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ.